ఎలా ఉందని సూపర్ ఉంది ఫ్రెండ్స్. గొనాబాయ్ తమ్ముడు. హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వ్లాగ్ జస్ట్ చిన్నది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. చిన్న మినీ వ్లాగ్ అనమాట. మష్రూమ్ కర్రీ ఎట్లా చేయాలో, హోమ్ స్టైల్ మష్రూమ్ కర్రీ నాకు తెలీదు ఎట్లా చేయాలో. మమ్మీ చెప్తారు, మనం చేద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ గో టు ద వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? మర్చిపోతున్నారు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ కూడా చేయట్లే అందరూ. సరే మర్చిపోకండి, చెయ్యండి. ఇంకేం చేస్తాం ఒకసారికి జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇవాళ మష్రూమ్ కర్రీ. ఇవి మష్రూమ్స్, ఆనియన్స్, ఇంకా టమాటా కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే కట్ చేసి అంటే పేస్ట్ కూడా ఒకటి చెయ్యాలి. ఇది మమ్మీ ఏం వేసావు ఇందులో? లాలెక్క, దాల్చిన చెక్క, లవంగి, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఇవి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు. సరే అయితే ఇవి వేస్తున్నా. అయితే నన్ను కొడుతుంది, దూరంగా వెళ్ళు. మొత్తం ఇది పడింది. మొత్తం వేసి అప్పుడు సగం అయ్యి ఇంకా ఫస్ట్ అయితే ఆఫ్ వేసుకున్నాను. మమ్మీ ఆఫ్ వేయమన్నా మష్రూమ్స్. అమ్మ చిన్న మంట ఎట్టో పెద్ద మంట? మష్రూమ్స్ అయితే మొత్తం వేసేసుకున్నాం. మమ్మీ ఇది ఎంతసేపు ఉడకాలి? ఎంత టైము? ఒక 20 minutes ఇట్లా బాయిల్ అవ్వాలి. ఇది ఇదిగోండి గైస్, ఇట్లా మొత్తం ఫ్రై అవ్వాలన్నమాట ఇవి మష్రూమ్ ముక్కలు. మమ్మీ నెక్స్ట్ ఏంటి? తీసేయాలి అవి ఇందులోకి. తీస్తూనే ఉన్నా. నొక్కే మధ్యలో ఆయిల్ వచ్చేది పర్లేదు. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేయాలా? ఫ్రై చేసిన మష్రూమ్స్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాం. మమ్మీ ఆనియన్స్ కదా ఇప్పుడు వేసానా మొత్తం? టమాటో కూడా వేసానా? తర్వాత మనం ఆనియన్ టమాటా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్ టమాటా వేసుకొని పచ్చిమిర్చి కొద్దిగా డీప్ ఫ్రై కూడా కాదు, నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయింది కదా, మనం ఇందాక పేస్ట్ చెప్పా కదా, ఇది పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. మమ్మీ వాటర్ ఏదో అవసరం లేదు ఇందులో. అందరికీ వాటర్ స్టెప్ రావట్లేదు. పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి గైస్. ఇప్పుడు మిక్స్ చేసుకుని ఇలాగ ఒక 5 minutes ఉంచితే ఎంత కష్టపడుతున్నారు ఈడ తీయడానికి. పేస్ట్ వేసుకున్నాం. మమ్మీ ఇది వేసేనా? ఇంకా ఇప్పుడైతే మష్రూమ్స్ వేసుకుంటున్నాం గైస్. మష్రూమ్స్ మనం ఫ్రై చేసుకున్న మష్రూమ్స్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. సాల్టా మమ్మీ? వేసేసే సాల్ట్ ఇందులో. అంటే ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.
సాల్ట్ వేసుకున్న ఇప్పుడైతే మమ్మీ కారం వేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకోవాలి. ఇది మనం కొద్ది క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని అలాగే ఒక 15 మినిట్స్ బాయిల్ అయితే మన మష్రూమ్ కర్రీ రెడీ. కర్రీ అయితే బాయిల్ అయిపోయింది. ఇంకో కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర ఇదిగోండి గైస్, కర్రీ అయితే కంప్లీటెడ్. కొత్తిమీర వేసుకోవడమే. కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకా లెట్స్ సీ, చూద్దాం టేస్ట్ ఎట్లా ఉందో. ఇదిగోండి గైస్, రైస్ కర్రీ వేసుకొని ఒక టేస్ట్ చూద్దాం ఎలా ఉందని. సూపర్ ఉంది ఫ్రెండ్స్. గోనాబాయ్ తమ్ముడు.